రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. హలో, ఏంటి దాక్షాయిని, కొడుకు ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతున్నావా? అయినా చిన్నపిల్లల బట్టలు నీ కొడుక్కి ఏం తెలుస్తాయని పంపించావు? పాపం, పాప కోసం ఎలాంటి బట్టలు కొనాలి, ఎలాంటి బొమ్మలు కొనాలి అని చాలా కన్ఫ్యూజన్ అయ్యాడు. నేను ఆల్రెడీ పాపకి బోలెడన్ని బట్టలు కొనుంచాను, ఆట బొమ్మలు కూడా కొనుంచాను. మీకెందుకు డబ్బు ఖర్చు చెప్పండి? ఒక పని చేయండి, పాపని నాకిచ్చేస్తే నేను నీ కొడుకుని తిరిగిచ్చేస్తాను. కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీ పక్కన ఆ యశోద కూడా ఉంది కదా, అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ ముద్దుల కొడుకు నా దగ్గర చాలా క్షేమంగా ఉన్నాడు. మీరు అనవసరంగా కంగారు పడకండి. నాకు మీ అబ్బాయి మీద ఎటువంటి కోపము, పగ, ద్వేషము లేదు. నా బాధంతా ఒకటే, వాడు దానికి సపోర్ట్ చేస్తున్నాడు, దాన్ని ప్రేమిస్తున్నాడు. అలాగే దాంతోపాటు దాని కూతుర్ని కూడా కావాలంటున్నాడు. అది నాకు నచ్చడం లేదు. నా ఇంటికొచ్చి నా దగ్గరున్న పాపని ఎంతో ధైర్యంగా తీసుకువెళ్లారు. నేను నా కూతురు గురించి ఆలోచించి నా కూతురి దగ్గర చెడ్డదాన్ని కాకూడదనే ఆలోచనలోనే వాళ్ళని వదిలేశాను. నా ఇంటి నుండి క్షేమంగా బయటపడినంత మాత్రాన మీ వాళ్ళు ప్రాణాలతో ఉంటారన్న నమ్మకం లేదు. నా దారికొస్తే నేను ఎవ్వరిని బ్రతకనివ్వను. అలాంటిది నా కూతురు కన్నీళ్ళకి కారణమైన వాళ్ళని ఎలా వదిలేస్తాను? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, హరి క్షేమంగా మీ ఇంటికి రావాలి అంటే పాపని తీసుకొచ్చి నా ఇంట్లో నా కూతురికి అప్పగించి క్షమించమని అడిగితే అప్పుడు హరిని మీ ఇంటికి పంపిస్తాను. అర్థమైందా? ఉంటాను. అవతల మా రౌడీ వెధవలకి చెప్పాలి, హరిని ఏ ఇబ్బంది పెట్టకుండా, తిట్టకుండా, కొట్టకుండా, టార్చర్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోమని. లేకపోతే అందరినీ ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేస్తారు. ఓ కాలో చెయ్యో విరిచేస్తారు. మీ కొడుకు కొంచెం ఎక్కువ చేశాడనుకోండి, ప్రాణం కూడా తీసేస్తారు. వాళ్ళంతేనండి, చదువుకొని మూర్ఖులు. అందుకే నేను వాళ్ళకి ఫోన్ చేసి మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను. మీరు యశోదకి ఏం చెప్తారు? పాపని అప్పగించమని చెప్పండి. ఉంటాను మరి. అత్తయ్య.